హాయ్ గాయ్స్, నేను మీ హర్ష. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా. యా 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 సో యాక్చువల్గా ఏమైపోయిందంటే, ఒక 1 మంత్ నుంచి వీడియోస్ చేయలేకపోయా, కొద్దిగా బిజీగా ఉండి. అలానే ఈ వ్లాగ్ వచ్చేసి హిట్ 3 మూవీ వచ్చింది, అది రిలీజ్ అయింది కదా, నాని సినిమా. దానికి వెళ్దాం అనేసి ట్రై చేస్తూ ఉన్నా. అంటే టికెట్స్ దొరకట్లేదు నాకు. బట్ ఈవెన్ నేను ట్రై చేస్తున్నా. బెంగళూరు సంధ్యా థియేటర్లో ఒక టికెట్ దొరికిపోయింది నాకు. జస్ట్ నో ఇప్పుడే నేను టికెట్ బుక్ చేశాను. అండ్ నాకు మంచి ఓవర్ హైప్ ఉంది అనమాట సినిమా. చూడాలి 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 అనేసి చాలా ఓవర్ హైప్ ఉంది. అండ్ రీసెంట్గానే కట్టింగ్ అలానే వేడిగా చేపించా, బాగుంది అని అనుకుంటా ఉన్నా. చూద్దాం ఎట్లుంటుంది. అలానే మూవీ చూసిన తర్వాత రివ్యూ కూడా చెప్తా. ఫస్ట్ రివ్యూ మన యూట్యూబ్ ఛానల్లో. ఎట్లా వస్తుందో తెలియదు, బట్ బాగా వస్తుందని కోరుకుంటా ఉన్నాను అన్నమాట నేను. చూద్దాం. అక్కడికి వెళ్ళాక థియేటర్ ఎట్లా ఉందో చూపిస్తా, క్రౌడ్ చూపిస్తా. అంటే థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. మార్నింగ్ షో ఫుల్ అయిపోయాయి, మ్యాట్నీ షో ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఫ్యాన్ షోస్ ఏం వేయరు, బట్ నా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ సెకండ్ షో ఉంటుంది అనమాట. ఫస్ట్ షో సెకండ్ షో ఉంటుంది. మన మూవీ టైమింగ్ వచ్చేసి 10:20కి నైట్. సో కొద్దిగా తినేసి వెళ్దాం. లేనే స్నాక్స్ అన్నమాట. తినేసి మూవీ ఎట్లుందో చెప్పేస్తాం. నాకు మా ఫ్రెండ్స్ పెడుతున్నారు సినిమా ఎట్లుంది అట్లుంది అనేసి. బట్ నాని గారి మూవీ అంటే ఒక చిన్న హోప్, ఎట్లున్నా చూడొచ్చు అనేసి. చాలా బాగుంటుంది మూవీస్ అనేది. నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చుతారు ఆయన. బట్ ఈ మూవీ చూడాలి ఎట్లుంటుందో. అంటే కొత్త యాంగిల్ కదా, వైలెంట్గా ఉంటాడు ఈ మూవీలో. ఎప్పుడు నాని అంటే ఫ్యామిలీ కానీ మంచి రొమాన్స్ మూవీస్ కానీ అప్పుడు తీస్తారు ఆయన. అందరూ చూడాలనేటి. ఫస్ట్ టైం వైలెన్స్ మూవీస్ ట్రై చేస్తున్నాడు. చూద్దాం ఎట్లుంటుందో. వచ్చిన తర్వాత రివ్యూ కూడా చూపిస్తాను. అలానే థియేటర్ దగ్గర కూడా చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేసి. స్టే ట్యూన్డ్ గాయ్స్. థియేటర్ దగ్గర కలుద్దాం. రెడీ అయిపోయినా గాయ్స్, రెడీ అయిపోయినా. వెళ్ళాలి. వెళ్ళేసి థియేటర్కి వెళ్ళాలి. ఈ నుంచి 1.6 కిలోమీటర్స్ అన్నమాట. ఇంత ఉంటుందా? అంటే 1.6 కిలోమీటర్స్ ఉంటుంది కదా. వెళ్ళిపోయేసి సినిమా చూసేసి రేపు పొద్దున చెప్తా. అంటే ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, బట్ ఈరోజు డేట్ వచ్చేసి 1 మే డే. రివ్యూ ఎప్పుడు వస్తుందో రేపు. కానీ రేపు ఫ్రీ ఉంటే రేపు ఎడిట్ చేసేసి పెట్టేస్తా. లేదంటే ఆదివారమే వస్తుంది. ఆదివారం చూద్దాం. అప్పటికల్లా యూట్యూబ్లో మొత్తం చెప్పేసి ఇంటర్ చూసేసి ఇంటర్ నా వీడియో చూస్తారు కానీ, బట్ స్టిల్ చూడండి. నా బైక్ అంతా లోపల పెట్టా. ఫుల్ వర్షం పడుతుంది బెంగళూరులో. లోపల పెట్టా. దాన్ని దించుకొని పోవాలి. వెళ్తున్నా గాయస్, వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వచ్చేసా. కొద్దిగా దూరం వెళ్ళాలి. రెట్రో ఫ్రాన్స్. ఎవరన్నా రెట్రో సినిమా చూసింటే చెప్పండి అబ్బా ఎట్లుందో. నా సీట్ J1 PMM. గేట్ చూస్తేనే గుండె తడబట్టుకుంటుంది బాబు.
వస్తుంది కదా. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బలమైన ఆధారాలను ప్రజెంట్ చేస్తే ఈ రోజే తీర్పిచ్చే అవకాశం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? ఈ 1:30 అయింది. సో రికార్డ్ చేయడానికి టైం సరిపోలేదు. సో ఇది మార్నింగ్ అనమాట, May 2 అనమాట ఈరోజు. సినిమా ఎలా ఉందంటే నానన్నది విశ్వరూపం చూసాం. అసలు మనం విశ్వరూపం చూసామంతే. ఫస్ట్ హాఫ్ కానీ ఆ ఫైట్స్ కానీ సినిమా ఒక వేరే లెవెల్. నేను స్పాయిలర్స్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు అసలుకి. బట్ చంపడం అనేది ఏది ఉందో ఎందుకో నువ్వే చంపేటట్టు అనిపిస్తుంది నాకైతే అది అట్లే అనిపించింది. అసలుకి బాగా అనిపించింది సినిమా, చాలా బాగా అనిపించింది నాకు. కమింగ్ టు అంటే నాని తండ్రిగా చేసింది సముద్రగని గారు. అంటే ఆయనదంతా ఎక్కువ ఉండదు స్క్రీన్ ప్లే అసలుకి. సో బాగానే నానంతగా లైట్ తీసుకుంటా ఉంటారు ఆయనని. కానీ డైలాగ్స్ మాత్రం 18+ ఉన్నాయి గైస్, 18+ ఉన్నాయి అంతే. తిట్టాలు ఉంటాయి కదా, దే పూ అనేసి అవి ఉన్నాయి బాగా. అవి కూడా కొంతమంది బాగా అలవాటు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే కాదు, మస్ట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే కాదు. పిల్లలకి కొద్ది దూరంగా పెడితేనే మంచిదన్నమాట. మొత్తం ఫుల్ థియేటర్లోనే చూడాలి ఇలాంటి సినిమాలు. అసలుకి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. తర్వాత శ్రీనిధి ఆమె హీరోయిన్ ఉంది కదా, ఆమె కూడా ఆమెది ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా సూపర్గా అనిపించింది నాకు. తర్వాత ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఏముండదు, ఇన్వెస్టిగేషన్ వరకు సాల్వ్ అయ్యి ఏమైతుందో తెలుసుకుంటారు, ఎవరు చేస్తున్నారు అనేది మనకు ఫస్ట్ రిలీజ్ అయిపోతుంది. అంత ఫస్ట్ ఒక 1 అవర్లో రిలీజ్ అయిపోతుంది, మనకి తెలిసిపోతుంది మనకి. తర్వాత ఎందుకు చేసాం, సెకండ్ పార్ట్ అంతా ఎందుకు చేసాం అనేసి. మెయిన్ సినిమా వచ్చేసి ఈ కాలంలో ఇప్పుడు జరిగే సొసైటీలో ప్రకారంగానే తీసుకున్నారు. అంటే సైకోపాత్స్ అంటే వాళ్ళే సినిమా హిట్ సిరీస్ అంటే సైకోపాత్స్ కదా. సో అట్లా తీయడం జరిగింది. సినిమా అయితే నాకైతే 100%గా నచ్చేసింది. సినిమా మస్ట్ రికమెండ్ అనమాట. రివ్యూ చూసి మాత్రం వెళ్ళకండి, తర్వాత వెళ్ళండి సినిమాకి. కానీ నాకు సినిమా అయితే బాగా నచ్చింది, మస్ట్ రికమెండ్ చేస్తా చూడమనేసి. బట్ ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి, ఎంజాయ్ చేయకపోవచ్చు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ వెళ్ళేటప్పుడు మీరు సోలోకి వెళ్ళండి. సోలోకి వెళ్తే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు సినిమాని. ఇప్పుడు పక్కన వేరే వాడిని దొడుకొని వెళ్తే కానీ ఏమవుతుందంటే వానికి క్యూరియాసిటీకి వాడు అడగడం ఎంజాయ్ చేయలేరు సినిమాని. సో సినిమాని మనం కూడా గెస్ట్ చేసేలా ఉండాలి కాదు. బట్ ఇలాంటి సినిమాలకి ఒకరే వెళ్ళాలి, నా సజెషన్. తర్వాత లాస్ట్ ఒక 30 minutes ఫైట్ ఉంటుంది గాయస్. 30 minutes నాన్ స్టాప్ ఫైట్ ఉంటుంది. వెళ్ళిపోతా అంటే నాకు ఈ అవుట్ఫిట్ ఏంది అనుకోకండి, నేను ఆఫీస్కి రెడీ అయ్యా. మొత్తం గాల్లో ఎగిరిపోతూ ఉంటారు. అసలుకి ఏందిరా నాయన ఈ ఫైట్ ఇటు జరుగుతూ ఉంది, చంపడం ఏంది, నరకడం ఏంది, ఆ కత్తులు కటారాలు. కాటేరమ్మ చిన్న కొడుకు వచ్చాడని చెప్పండి, అంతకన్నా నేనేం చెప్పలేను అసలు. వామ్మో నాన్న మనిషే కాదు అసలుకి. స్టోరీ మాత్రం చాలా బాగుంది, కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్. అంటే మనకు జరిగేదే బట్ కొత్తగా చూపించారు. చూద్దాం
ఎంత ఎంత కలెక్ట్ చేస్తుంది. అయితే నాకైతే సినిమాకి నాకు బాగా నచ్చింది. నేను 10కి 8 రేటింగ్ ఇస్తాను. నాకు ఎందుకంటే పాటలు నచ్చలేదు గైస్. పాటలు మనకి హిట్ 1 పాటలు నాకు నచ్చలేదు. హిట్ 2లో బాగా ఇష్టం నాకు సాంగ్స్. హిట్ 3లో ఒక్క పాటే బాగుంటుంది, మిగతా అంతా నాకేం నచ్చలేదు. సో 8 అయితే ఇవ్వచ్చు దానికి. ఇది గాయస్, మరి ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఒక లైక్ చేయండి, అలానే వేరే మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో నాకు కూడా కొద్దిగా బూస్టప్ కింద ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువ వీడియోలు వస్తాయి. ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా కొత్త కాంటెంట్ కోసం ఎక్కువ వీడియోలు వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.